జూలై నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈసారైనా వాళ్ళు అనుకున్నది సాధిస్తారా లేదా, ఆర్థికంగా అలాగే వాళ్ళకి కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, ఈ జూలై నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎప్పుడులాగే మనం ఫస్ట్ నుంచి ఎప్పుడు చెప్తూనే ఉన్నాం, అంటే గోచారం రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది రాశి ఫలితాలు. అండ్ రాశి అంటే ఏంటంటే ఏ హౌస్లో, ఏ ఇంట్లో, ఏ భావంలో చంద్రుడు ఉన్నాడో అది రాశి అంటాం. సో జనరల్గానే మన ప్రెడిక్షన్స్ అనేవి మాట్లాడుకుంటున్నాం అనమాట. సో గోచార రీత్యా అంటే ఏంటి, మనకి 9 ప్లానెట్స్ ఉన్నాయి, 12 హౌసెస్ ఉన్నాయి, అంటే భావాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, అంటే రాసులు ఉన్నాయి అని చెప్పుకుంటాం. సో ఎక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయి, ఈ 9 గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, ఎలాగా ఏంటంటే ప్రవర్తిస్తున్నాయని చూసుకుని దాన్ని బట్టి మనం రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో జూలై నెలలో ఫస్ట్ గోచార రీత్యా మనం మాట్లాడుకుందాము. శని ఏమో మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు. ఆయన ఏంటంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారు ఈ మంత్ ఎండ్కి, అంటే జూలై ఎండ్కి 27th of జూలై. అండ్ ఆల్సో మనకి తెలుసు మార్స్ అంటే ఏంటంటే కుజుడు మనకి వృషభంలోనే ఉన్నారనమాట. ఆగస్ట్లో ఆయన మారుతున్నారు. అలాగే సన్ మనకి తెలుసు మిథునంలో ఉన్నారు. ఆయన ఏంటంటే కర్కాటకానికి వెళ్తున్నారు, ఎప్పుడు 16 జూలైకి వెళ్తున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జూపిటర్, అంటే అన్నిటికన్నా మంచి గ్రహం, అంటే బెనిఫిట్ గ్రహం మనకి తెలుసు. జూపిటర్ చల్లని చూపు ఉంటే అన్నీ ఉన్నట్టే, బ్లెస్సింగ్స్ ఉన్నట్టే అన్నీ వస్తాయి. ఆర్థికంగా పెరగడం, ఇందాక నువ్వు అడిగిన ప్రశ్న ఉంది, ఆర్థికంగా పెరగడం కానీ, లేకపోతే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి కానీ, ఇంకోటి కానీ, అంటే మొత్తం లైఫ్కి కావాల్సినవన్నీ జూపిటర్ బ్లెస్సింగ్స్ ఉంటే బాగుంటాయని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఆయన కర్కాటకంలో ప్రస్తుతం ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నారనమాట, అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే మనకి కంబస్ట్ అవుతున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే సన్ దగ్గరకు వస్తున్నారు కనుక. సో మిడ్ మంత్ నుంచి మనకు తెలుసు సన్ ఏంటి 16th దిగుతున్నారు. సో మిడ్ ఆఫ్ జూలై నుంచి కంబషన్లో ఉన్నారనమాట. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ జూలై ఆయన కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు. ఎందుకు కంబషన్ గురించి మనం మాట్లాడుకుంటాం అంటే, ఏదైనా సరే, ఏదైనా ఒక బ్రైట్ గ్రహం, ఇప్పుడు లైట్ ఉంది, చాలా బ్రైట్గా ఉంది, దాని పక్కన ఏదైనా కొంచెం చీకటిగా ఉన్నది, కొన్ని చిన్న బల్బు పెడతాం అనుకో, అప్పుడు పెద్ద బల్బు వెళ్తురే మనకి ఎక్కువ కనిపిస్తుంది. అలాగే సన్ దగ్గరికి, ఏ ప్లానెట్స్ దగ్గరికి వెళ్ళినా కూడా సన్ ఒక వెలుగు అనేది కప్పి పురుస్తుంది మిగతా గ్రహాల్ని అని చెప్పడానికి మనం కంబషన్ మాట్లాడుకుంటాం. సో కంబస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే కొంతవరకు స్తంభించిపోతాయి అనేది మన పెద్దలు చెప్పింది, అలాగే వేదిక అస్ట్రాలజీలో చెప్పింది అనమాట. అంటే మనకి ఉంటాయి కదా కొన్ని లాస్ లాగా, అలాగా చెప్పినట్టు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం శుక్రుడు గురించి మాట్లాడుకోవాలి. శుక్రుడు ఏంటంటే మనకి సింహానికి వెళ్తున్నారు, ఎప్పుడు 4th జూలై వెళ్తున్నారు అనమాట. ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సింది మనం బుధుడు గురించి. బుధుడు ఏంటంటే ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు. ఆయన మెర్కురీ ఏమో రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు 5th జూలైకి. 7th జూలైకి ఏంటంటే మిథునానికి వెళ్తున్నారు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే 24th జూలైకి ఆయన డైరెక్ట్ అవుతున్నారు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కురీ అవుతారు. ఎందుకంటే చాలా మటుకు ఏంటంటే మన బిజినెస్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేకపోతే మేధస్సు అంటాము, కొంచెం ముందుకెళ్ళడం కానీ, మనం థింక్ చేసి ముందుకెళ్ళడం కానీ, ఇవన్నీ మనం మెర్కురీకి చెప్పుకుంటాము. సో ఆయన కంబస్ట్ అయినప్పుడు, అట్ ది సేమ్ టైం రిట్రోగ్రేడ్ అయినప్పుడు కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రాహుకేతువుల గురించి. రాహు ఏమో మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకేమో సింహంలో ఉన్నారనమాట. సో ప్రస్తుతం సింహంలో కేతు, వీనస్ ఉంటున్నారు, అంటే మనకి 4th జూలై నుంచి. తర్వాత శని, ఏలినాటి శని ఎవరెవరికి ఉంది అంటే మనకి కుంభం వాళ్ళకి ఉంది, మీనం వాళ్ళకి ఉంది, అలాగే ఏంటంటే మేషరాశి వాళ్ళకి మనకి ఏలినాటి శని ఉంది. అష్టమ శని అనేది ఏంటంటే మనకి సింహరాశి వాళ్ళకి ఉందన్నమాట. సో అర్ధాష్టమ శని ఏమో మన ధనురాశి వాళ్ళకి ఉంది. సో ఇవి శని గ్రహాలు అండ్ గోచార రీత్యా జూలైలో ఉన్న పరిస్థితి అనమాట. సో దీన్ని బట్టి మన రాశి ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మేడం, జూలై నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మకర రాశి వాళ్ళకి కూడా కొంతవరకు మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఈ రాశికి అధిపతి 3వ ఇంట్లో ఉన్నారు, మంచి సంచారం, వెరీ గుడ్. బట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన రిట్రోగ్రేషన్కి వస్తున్నారు, అంటే 2nd హౌస్లో ఉన్నట్టే అనమాట. సో కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి కనిపిస్తోంది. అండ్ ఆల్సో సన్ ఏంటంటే మనం చూసాము అంటే కనుక 7th హౌస్కి వస్తున్నారు. 8th లార్డ్ 6th ఉండడం అనేది ప్లస్ పాయింట్ యాక్చువల్గాను. సో జూలై 16 తర్వాత కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఇచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఎవరైనా ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం కావాలి అనుకున్న వాళ్ళకి తప్పక
ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది. మంచి అంటే మనకి ఇంటర్వ్యూస్ వచ్చే ఛాన్సెస్, అంటే ముందడి వేసే ఛాన్సెస్, అలాగే ఎంప్లాయ్మెంట్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక నిరుద్యోగులకి, స్టూడెంట్స్కి, అట్ ద సేమ్ టైం ఏదైనా ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో 7th హౌస్కి వెళ్ళినప్పటికీ, 8th లార్డ్ 7th హౌస్కి వచ్చినప్పటికీ మనకి తెలుసు అక్కడే 7th హౌస్లోనే మనకి మెర్కురీ అంటే 6th లార్డ్ కూడా సంచారం జరుగుతోంది. సో కొంతవరకు బిజినెస్ పీపుల్కి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, అంటే ఫైనాన్షియల్ స్ట్రెయిన్ కనిపిస్తుంది అనమాట. కానీ వీళ్ళకి కూడా ఏంటంటే ఫ్రెండ్స్ని కలవడం కానీ, బంధుమిత్రుల్ని కలవడం కానీ, అలాగే ఎంజాయ్ చేయడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తుంది. దాని మీద కూడా ఖర్చు పెట్టడం కనిపిస్తుంది. కొంతవరకు లాసెస్, కొంతవరకు దుబారా ఖర్చులు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఏంటంటే దాంపత్య జీవితం ఎడబాటు వచ్చే ఛాన్సెస్, అలాగే ఏంటంటే డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మన ఇంకోటి ఏంటంటే వీనస్ అంటే శుక్రుడు కూడా మనకి 8th హౌస్లో ఉన్నారు కేతుతో పాటు. సో రాహు కేతు ఇన్ఫ్లుయెన్స్లో మనకి వీనస్, శుక్రుడు కూడా ఉన్నారు. సో కొంతవరకు అంటే 5th లార్డ్ లక్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట వీళ్ళకి ఈ నెలలో. సో ఈ నెల అంతా బేసికలీ పరిహారాలు చేసుకుంటూ ఆధ్యాత్మికంగా గడపడం అనేది మంచిది. అలాగే ఏంటంటే హెల్త్ రీత్యా మనం చూసామా అంటే కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అగ్రెషన్ అనేది తగ్గించుకోవాలి, పేషెంట్గా ఉండాలి. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ స్ట్రెయిన్ కూడా ఉంది కనుక ఇవి రెండు కామ్గా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మనం ఒక ధ్యానం చేసుకోవడమో, లేకపోతే ఒక జపం చేసుకోవడమో, లేకపోతే నిత్యం పూజ చేసుకోవడమో, లేవగానే ఒక 10 to 15 minutes చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ, ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే ఏంటంటే క్రయ విక్రయాలు చేసే వాళ్ళకు కూడా కొంతవరకు వాళ్ళు చేసే పనిలో లాసెస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ప్రాజెక్ట్స్ అందాము, లేకపోతే వాళ్ళు చేసే పని అందాము, లేకపోతే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అందాం, దాంట్లో కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక ఏంటంటే దూరదేశంలో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది కొంతవరకు, కానీ శ్రమ అనేది చాలా చాలా అధికం. కొంతవరకు ఫైనాన్షియల్ స్ట్రెయిన్ కూడా మనకి అధికం అని చెప్పవలసి వస్తుంది. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ, ఎందుకంటే 7th లో జూపిటర్ కూడా ఉన్నారు, 3rd లార్డ్ ఉన్నారు. సో ఏదైనా కొంతవరకు కష్టపడడం, శ్రమ పెట్టడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. సో కానీ పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. లవ్ రిలేషన్షిప్ కూడా కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో ముందుకెళ్ళడం అనేది, అంటే ముందుకెళ్ళడం, ముందడుగు వేయడం, దాంట్లోనే నడవడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో బాగానే ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు హెల్త్ రీత్యా ఖర్చు పెట్టడం, ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ మీద ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఫాదర్, మదర్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే అటు ఆంట్స్ అవ్వచ్చు, దూర రిలేషన్స్ అవ్వచ్చు, వీళ్ళందరి మీద కొంతవరకు ఏంటంటే థాట్స్ పెట్టడం కానీ, వాళ్ళ వెనకాతల కొంతవరకు చేయడం కానీ, వాళ్ళకి ఖర్చు పెట్టడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో కొంచెం ఈ నెల అంతా మిశ్రమ ఫలితాలు, ఫైనాన్షియల్ స్ట్రెయిన్, కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ మకర రాశి వాళ్ళకి. సో వీళ్ళకి దాంపత్య జీవితంలో ఎడబాట్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు కాబట్టి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు? వీళ్ళకి శనికాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏం చేయాలి, హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు, రెగ్యులర్గా చదవండి, తైల దీపం పెట్టుకోండి. అదొకటి కాకుండా దానం ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్. అటు వృద్ధాశ్రమంకి వెళ్ళి చేయొచ్చు, లేకపోతే మనం గుడిలోకి వెళ్ళి అన్నదానం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సాటర్డే అండ్ రాహు 2nd హౌస్లో ఉన్నాడు కనుక కొంతవరకు ఫైనాన్షియల్గా కొంచెం స్టెబిలిటీ ఇచ్చినప్పటికీ ఇచ్చింది తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మిగతా ప్లానెట్స్ అన్ని అంత మంచి పొజిషన్లో లేదు కనుక. సో ఎప్పటికైనా సరే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. 108 times చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఆన్ సాటర్డేస్. సో శని కాళ్ళు పట్టుకోవడం నేను చెప్పాను కదా, శనికి అంటే పూజ చేయం, మనం తైలంతో ఇది చేస్తాం, శని దానం ఇస్తాము. అలాగే నేను చెప్పినట్టు అన్నదానం చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ దానమైనా సరే అన్నదానం కన్నా మించిన దానం లేదు. సో అన్నదానం చేయడం అనేది ఎప్పటికైనా చాలా మంచిది. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక అష్టముఖి రుద్రాక్ష వేసుకోవడం మంచిది.
ధైర్యానికి నవ్వుముఖి వేసుకోవడం ఇంకా మంచిది అనమాట. ఈ రెండు కూడా కలిపి వేసుకోవచ్చు. ఏదైనప్పటికీ జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది, వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. ఒకసారి వ్యక్తిగత జాతకం చూపించుకున్న తర్వాత వేసుకోవడం అనేది ఇంకా మంచిది. అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వెళ్ళి లైట్ బ్లూ నుంచి కొంతవరకు డార్క్ బ్లూ వేసుకోవచ్చు. దాంతోపాటు ఆరెంజ్ వేసుకోవడం అనేది మంచిదన్నమాట. అంటే బ్లూ అండ్ ఎల్లో ఆర్ గోల్డ్ ఇవన్నీ ఆరెంజ్ కూడా వేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ అనేది సాటర్డే వేసుకు చూడండి, బాగుంటుంది. ఎందుకు కలర్స్ విషయం మనం చెప్తాము అంటే కలర్స్కి కూడా ఎనర్జీ ఉంటుంది అనమాట. సో బేసిక్గా మన శనికి ఎప్పుడైనా చెప్పేది బ్లూ కలర్ చెప్పుకుంటూ ఉంటాం. అలాగే నీలాలు వేసుకోమని కూడా చెప్తూ ఉంటాం. ఏదైనా సరే ఆ వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది.